వీకెండ్ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్ కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్, నాతో పాటు ఉన్నారు వి ప్రకాష్ గారు. మరి ఈ మధ్య కాలంలో జరిగిన తెలంగాణ దేశ రాజకీయాలపై తాజా రాజకీయ సమీకరణలు ఆయన నుంచి తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్. సార్, ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు ప్రతినిత్యం సంచలనమైన రాజకీయాలకు కేంద్ర బిందువు వేదిక అవుతోంది. సో మొత్తానికి ఎన్నికలు ఇంకొక 2.5 సంవత్సరాల సమయం ఉంది. అయినప్పటికీ కూడా ఈ సంచలన రాజకీయాలను మనం ఎట్లా చూడొచ్చు, మీరేం చెప్తారు? అంటే విలువలు దిగజారుతున్న రాజకీయాలు ఇవి. మీడియాను సెన్సిటైజ్ చేయడానికో, సెన్సేషన్ క్రియేట్ చేయడానికో, రోజు వార్తల్లో ఉండడానికో ఎవరు ఇష్టం వచ్చిన పద్ధతిలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సరే, బాల్ విసరడం అనేది రేవంత్ రెడ్డి చేతిలో ఉంటే దాన్ని తిరిగి కొట్టడం అనేది కేటీఆర్ అండ్ హరీష్ రావు గారు చేస్తుంటారు. వాళ్ళని లాభం లేదు. ఎందుకంటే ఒక విలువలు గల రాజకీయాలను నడిపే నాయకుడు ఉన్నప్పుడు ప్రతిపక్షం కూడా ఆ విలువలకు తగ్గట్టుగానే వ్యవహరిస్తుంది. కానీ పూర్తిగా దిగజారిపోయినాయి. అందుకే ఏది మాట్లాడినా అదొక సంచలనం, అదొక సెన్సేషను. చిన్న చిన్న విషయాలను కూడా తీసుకుపోయి దాని మీద రోజుల కొద్ది ఉద్యమాలు నడపడము, ఇట్లాంటివన్నీ కూడా హ్యాపీగా లేదు. ఎందుకంటే ఇట్లాంటి రాజకీయాలను నేను కోరుకోలేదు. ఇట్లాంటి రాజకీయాలు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రభుత్వం ప్రతిపక్షాలు రెండు ఆ రకంగానే ఉన్నాయనుకోవచ్చు. అంటే ప్రభుత్వము బాధ్యత ఉంటే ప్రతిపక్షం కూడా బాధ్యతను స్వీకరిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇట్లా చేస్తున్నప్పుడు ఇంకా వాళ్ళకి వేరే మార్గం ఏముంటుంది? దాన్ని రిటాలియేట్ చేయడానికి వాళ్ళు కూడా ఒక అడుగు దిగజారాల్సి వస్తుంది. అంటే ప్రతి అంశంలో ఈ విషయం ఎందుకు మనం ముందే తీసుకోవాల్సిన, ప్రతి అంశంలో ధాన్యం కొనుగోలు అంశంలో కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న క్రమంలో 70% ధాన్యం కొనుగోలు పూర్తయిపోయింది, కేవలం 30% మాత్రమే ఇంకా కొనుగోలు చేయాల్సి ఉందని. అదే క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 70% ధాన్యం ఇంకా కల్లాలలో ఉంది, కొనుగోలు చేయట్లేదని చెప్పి ఆరోపణ చేయడం వాస్తవం అది. ఎందుకంటే పేపర్లు చూస్తే తెలుస్తూ ఉన్నది ఎక్కడికక్కడ ధాన్యం నిల్వలు కళ్ళలలో ఉండడం కావచ్చు, వాళ్ళ పర్చేజ్ చేసే ప్లేస్లలో, మార్కెట్ యార్డ్స్లలో ఇవన్నీ ఉన్నాయి కదా. ఎక్కడ చూసినా కూడా మనకు ధాన్యం కనబడుతూ ఉంది. అదే కాకుండా రేవంత్ రెడ్డి ఎన్నడూ నిజాలు చెప్పాడని, ఆయన ఒక ముఖ్యమంత్రి ఉండి ఎప్పుడు అబద్ధాలే చెప్తుంటాడు. ఇప్పుడు రైతు బంధు వేసినా అన్నాడు. రైతు బంధు వేస్తే మా మిస్సెస్ అకౌంట్లో 1 ఎకరానికేమో 6,000 పడ్డాయి, ఇంకో అకౌంట్కేమో 200 పడ్డాయి, 700 పడ్డాయి. ఏ లెక్క ఇది 700? ఆమె నన్ను అడిగింది. 2 ఎకరాలకు 12,000 రావాలి కదా, 1 ఎకరానికి 6,000 ఒకసారి వచ్చినాయి. మొదటి విడత. రెండో విడత 700 వచ్చినాయి. అది నాకున్నది, నాకు 10 ఎకరాలున్నది, నాకు ₹1 రాలే. కనీసం 2 ఎకరాల కన్నా వేయాలి కదా, అది కూడా వేయలేదు. అంటే ఏది చెప్పినా కూడా అందులో అబద్ధాలు అనేటివి ఖచ్చితంగా మనకు కనబడుతూ ఉన్నాయి. రైతు రుణమాఫీ అంతే, రైతు భరోసా అంతే. రుణమాఫీ కూడా దాదాపుగా 41,000 కోట్లు ఉన్నదని వాళ్ళే అసెంబ్లీలో చెప్పారు. బ్యాంకర్స్ మీటింగ్లో 49,000 కోట్లు అన్నారు. బడ్జెట్లో లెక్కలు చూస్తే వీళ్ళు పే చేసింది అంత 18,000 కోట్లు కూడా లేదు. అంటే ఏది చెప్పినా కూడా అబద్ధాలు ఉన్నప్పుడు రైతుల ఇప్పుడు పంట ధాన్యం కొనుగోలు కూడా ఆయన చెప్పే లెక్కలు అబద్ధాలనే అనుకోవాల్సి వస్తుంది. కేటీఆర్ గారు చెప్పేది కొంత దగ్గరగా ఉంది. ఎందుకంటే మోర్ దెన్ 50% ధాన్యం అయితే కొనుగోలు రైతులు కూడా కొంత నిరసనలు జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళ పంచాయతీ ఎట్లున్నా కూడా ప్రతిపక్షానికి గవర్నమెంట్ది ఇప్పుడు మళ్ళీ వడగళ్ళ వానలు, వర్షాలు స్టార్ట్ అయ్యే అకాల వర్షాలు ఉంటాయి. అకాల వర్షాలు నేను చెప్తున్నది కదా. ఇప్పుడు వాతావరణ శాఖ చెప్పింది ఆల్రెడీ నెక్స్ట్ 3-4 డేస్లో వర్షాలు ఉన్నాయని. ఏం కావాలా వడ్లన్నీ కూడా? ఇప్పటికే అన్ని గోడౌన్లలో ఫుల్ ఉన్నాయి. అందుకే ఒక పాలసీ అనేది సరిగా లేదు ప్రభుత్వాన్ని. లేనప్పుడు ఇక రైతులకు కష్టాలు తప్పవు, ప్రతిపక్షాలకు రియాక్షన్ తప్పదు. ఓకే సార్. బండి భగీరథ ఫోక్సో కేసులో బండి సంజయ్ ఏమో నేను విచారణకు పంపించాను పోలీసుల దగ్గరికి అని ఆయన చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో పోలీసులు అరెస్ట్ చేశామని చెప్తున్నారు. కేటీఆర్ ఏమో ఇందులో క్లారిటీ లేదంటారు. వాస్తవానికి ఈ పోక్సో కేసు ఒక 10 రోజులు తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. దీంట్లో రేవంత్ సహకరించాడు సంజయ్కి అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణ చేయడం కావచ్చు. ఓవరాల్గా ఈ ఇష్యూలో ఏం చెప్పు? నేను ఏమంటున్నా అంటే ఇది కూడా విలువలు దిగజారని అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ. తప్పులు చేస్తుంటారు మనుషులు అన్నప్పుడు. అది మంత్రి ఇంట్లో ఉండొచ్చు, లేకుంటే ఒక స్లమ్ ఏరియాలో కూడా ఒక మామూలు రిక్షా నడిపేవాని కొడుకు కూడా తప్పు చేయొచ్చు. ఇవి వ్యక్తిగత మిస్టేక్స్ని రాజకీయాలకు ఆపాదించడం తప్పు. దాని మీద పెద్ద ఉద్యమాలు నడపడం ఇంకా తప్పు. అది రేపు మనకు కూడా బెడిసి కొడుతుంది. సేమ్ అదే రిటర్న్ వస్తుంది మనకు. మనం ఏమిస్తున్నామో అదే మనకు వస్తుంది. ఇప్పుడు ఫేక్ కేసెస్ ఉంటాయి, జెన్యున్ కేసెస్ కూడా ఉంటాయి. అది తేల్చడానికి పోలీసులు ఉన్నారు కదా. ఇప్పుడు ఎట్లా ఇమేజ్ను డిస్ట్రాయ్ చేసి బర్తరఫ్ చేయాలన్న స్థాయిలో మాట్లాడారు.
అది ఎవరు మాట్లాడినా అది కరెక్ట్ కాదు. నేను ఈవెన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా చాలా విషయాలలో ఆయన ఈ పర్టికులర్ కేసులో చూసినప్పుడు చాలా ఎక్స్టెండ్ ముందుకు వెళ్ళిపోయాడు ఆయన. అంటే నేను అనేది అది అవసరమా? ఇప్పుడు ఎవరింట్లోనైనా తప్పులు చేసే పిల్లలు ఉండొచ్చు, ఇవాళ జనరేషన్ అట్లున్నది. అది తప్పా కాదని నిర్ధారించేదాకా ఆ కుటుంబం యొక్క పరువును బజార్ కీడ్చడం కానీ, ఆ పెద్ద మనిషి ఇమేజ్ను తగ్గించడం కానీ, అంటే రాజకీయాలలో కోపాలుంటే రాజకీయంగా చూసుకోవాలి కానీ వ్యక్తిగత విషయాలను ఆపాదించి బర్తరఫ్ చేయాలి అనే స్థాయిని నేనైతే దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే ఆ రాజకీయాలలో ఈ రకమైన పద్ధతులు అనేటివి రేపు మనకు కూడా మళ్ళీ ప్రశ్నించే హక్కును కోల్పోతాం మనం. రేపు ఎవరైనా ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ల పీరియడ్లో కేసులే రాలేదా కుటుంబ సభ్యుల మీద? వచ్చినాయి కదా. మరి అప్పుడు ధర్నాలు జరిగినాయా బర్తరఫ్ చేయమని? ఇంక ఇది ప్యూర్లీ పర్సనల్, అవి పొలిటికల్ రిలేటెడ్. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్ ఇద్దరు కూడా కొంత బాగా ఇన్వాల్వ్ అయ్యారని మీరు అంటున్నారు. అంటే నాకు వాళ్ళ గురించి మాట్లాడడానికి కొంచెం బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే దే ఆర్ పయనీర్స్. అవును, వాళ్ళు ఈ రాజకీయాలను సరైన దారిలో పెడతారనే నమ్మకంతో ఉన్నవాన్ని అట్లా ఉన్నారు కూడా వాళ్ళు. కానీ ఈ ఒక్క అంశంలో మాత్రం నేను టాలరేట్ చేయలేకపోతున్నా. ఎందుకు అనంటే వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత అంశాలు కోర్టుకు వదిలేద్దాం. నిజంగానే మంత్రి కనుక ఆయనను కాపాడడానికి ప్రయత్నం చేస్తే నేనే బర్తరఫ్ చేయమని అడుగుతా. మరి అరెస్ట్ అయింది కదా, అది అరెస్ట్ లేకుంటే సరెండర్ ఏదన్నా కానీ. ఇప్పుడైతే పోలీస్ కస్టడీలో, జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నాడు కదా. అయిన తర్వాత కూడా ఇంకా దాని మీద ఆ రగడ కొనసాగించడం అనేది, ఎందుకంటే ఇది రేపు మనకి తిరిగి వస్తుందని నేను అంటున్నా. కర్మ సిద్ధాంతం, నాకు దాని మీద నమ్మకం లేదు. కానీ మనము ఇప్పుడు ఉదాహరణకు ఈ పిల్లలు ఎక్కడెక్కడో చదువుతూ ఉంటారు. అక్కడ ఒక అమ్మాయి ఫోటో పెట్టి మార్ఫింగ్ చేసి ఆడ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చారనుకో బయట దేశాలలో, రాజీనామా చేస్తారా? అంటే ఈ సాంప్రదాయం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరు చెప్పాలి? నాలాంటి వాడు కూడా నోరు మూసుకుంటే దీనికి ఎండ్ ఎక్కడ, అంతం ఎక్కడ అసలు? ఇప్పుడు పిల్లలు చేసే మిస్టేక్స్కు పెద్దలకు పూసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును నాశనం చేయాలనే ఆలోచన అయితే కరెక్ట్ కాదు. అది కేటీఆర్ విషయంలో జరిగినా, బండి సంజయ్ విషయంలో జరిగినా, అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినా, ఇంకొకరు చేసినా నేనైతే దాన్ని వెల్కమ్ చేయను. అది ఆ పద్ధతి కరెక్ట్ కాదు. దానిలో పోయి మళ్ళీ రంధ్రాన్వేషణ చేసి ఇది అరెస్ట్, ఇది సరెండర్, ఏదైతే ఉన్నది. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేయడం అనేది చాలా అవసరం వాళ్ళకి. ఇతను ఒకవేళ నేను సరెండర్ అవుతా అన్నా కూడా మీరు ఫలానా దగ్గరికి రండి అని చెప్పి అరెస్ట్ చూపెట్టకూడదని ఏమున్నది? రెండవది, ఆ కేసులో నిర్ధారణ అయిందా ఈ పిల్లోడు తప్పు చేసినట్టు? కాలే కదా. ఆల్రెడీ కేసు పెట్టంగానే నిర్ధారణ అయినట్టేనా? కేసు పెడతారు, నిర్ధారణ అయిందా? సాక్ష్యాల విచారణ జరగాలి కదా. ఏం జరిగిందా? ఫోక్సో అనేది ఆ క్లాజెస్ అట్రాక్ట్ అవుతున్నాయా, అయితే లేవా? ఇవన్నీ కోర్టులో వాదనల రూపంలో నడుస్తూ ఉంటాయి. రాజకీయాలలో ఈ పద్ధతి కరెక్ట్ కాదు అని నేను రెండు వర్గాలకు కూడా నేను మీ ద్వారా తెలపాలనుకున్నాను, చెప్తున్నాను. ఓకే, తెలంగాణ పాలిటిక్స్లో కవిత టీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది? అది ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఆమె ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నది. అవి తప్పుడు అడుగులా అనేది మనకి ఇప్పుడేం చెప్పలేం కదా. కొంచెం ఫ్యూచర్లో ఆమె తీసుకున్న కార్యక్రమాలను బట్టి ప్రజలకు ఎంత దగ్గర అవుతుంది, ప్రజలు ఆమెను ఎంతవరకు విశ్వసిస్తారు, ఆమె మీద ఉన్న ఆరోపణలు వాటిని ఎంత తొందరగా ఆమె తొలగించుకోగలుగుతుంది అనే దాన్ని బట్టి ఆమె ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఓకే, హరీష్ రావు అమెరికా నుంచి ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని చేసిన కామెంట్స్ కావచ్చు, మొన్న జగిత్యాలో కేసీఆర్ హైడ్రాన్ రద్దు చేస్తామని చెప్పడం కావచ్చు, అంటే ఇప్పుడు అధికారంలోకి వస్తామనే మరి వీళ్ళు ఎలా చెప్తున్నారు? అంత ఎక్స్పెక్టేషన్స్, కాన్ఫిడెన్స్ అందామా దీన్ని? ఓవర్ కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్స్ అయితే అందరి లోపల వచ్చింది. ఒక కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకే కాదు. రోడ్డు మీద పోతున్నప్పుడు ఒక ట్యాక్సీ డ్రైవర్ని అడిగినా కూడా కార్లో కూర్చొని ఏమున్నా సార్ ఇంకా టైం కోసం వెయిట్ చేస్తున్నాము, ఏమి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, బాగా వ్యతిరేకత అయితే నేను కనీసము ఎటుపోయినా కూడా కొంతమందిని అడుగుతూ ఉంటా, ఎట్లా ఉన్నది అడ్మినిస్ట్రేషన్, మీరు ఏమనుకుంటున్నారు అంటే, సరే వాళ్ళు నన్ను గుర్తుపట్టక చెప్పినా కూడా ఒక అసంతృప్తి అయితే వాళ్ళ మాటలలో కనబడతా ఉన్నది. బట్ ఈ అసంతృప్తి సస్టైన్ అవుతుందా ఈ 2.5 సంవత్సరాలు, లేదా లాస్ట్ 2 ఇయర్స్లో ఈయన పథకాలు ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ అందరికి కరెక్ట్గా రైతు బంధు ఇట్లాంటివన్నీ వేసి తనేమన్నా మళ్ళీ వాళ్ళ మనసులను గెలుచుకుంటాడా? ఐజాన్ టుడే ఏదైతున్నదో పరిస్థితి అయితే అస్తవ్యస్తంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీది కానీ, కాంగ్రెస్ పాలనది కానీ, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకాలు లేవు. అందుకే బీసీ ముఖ్యమంత్రి అని వాదన ఎందుకు తీసుకొస్తున్నారంటే ఈ ముఖ్యమంత్రి ఫెయిల్ అండి అని.
ఇప్పుడు ఒక పార్టీలో అవును. ఒక పిసిసి అధ్యక్షుని స్థాయి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి మళ్ళీ రాడు, ఒక బీసీ ముఖ్యమంత్రిగా వస్తాడు అని చెప్పడం ఏదైతే ఉన్నదో మహేష్ కుమార్ అది మహేష్ కుమార్ మాట్లాడినా లేదా ఆ పార్టీలో ఏ నాయకుడు మాట్లాడినా అది వాళ్ళ ముఖ్యమంత్రిని వాళ్ళే డిఫేమ్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏం తెలుస్తుంది బయటికి, ఈయనను పెడితే మళ్ళీ మేము రాము అనేది. దానికోసం బీసీ వాదన ఉన్నది కాబట్టి ఆ వాదాన్ని సొంతం చేసుకోవడానికి ఆ రకమైన కామెంట్స్ అనేటి. రేవంత్ సీఎం అయిన తర్వాత సార్ 4 విజయాలు నమోదు చేసుకున్నారు. కంటోన్మెంట్ 1, జూబ్లీహిల్స్ 2, పంచాయతీ ఎన్నికలు ఇంకొకటి, తర్వాత ఫైనల్గా మున్సిపల్ ఎన్నికలు కూడా చూసాం. సో దీంట్లో సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన అంశం కావచ్చు. సో అక్కడ బీఆర్ఎస్ వైఫల్యము, ఇక్కడ కాంగ్రెస్ దాన్ని ఫుల్ఫిల్ చేసింది అనుకోవచ్చా? అంటే ఇక్కడ 2 ఉంటాయి. ఉప ఎన్నికలు అనేటివి కొంచెం అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి అన్ని రకంగా. కొద్దిగా ఎలక్షన్ కమిషన్ కూడా ఇంత ముందున్నంత సచ్చీలతతోనే లేదు. అది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ కొమ్ము కాసే విధంగానే అందులో బీజేపీకి దగ్గరగా ఉండే వాళ్ళకు అధికారులు, పోలీస్ వ్యవస్థ అంతా కొంత అంటే పోలీస్ వ్యవస్థ ఎప్పుడు ఉన్నదే కానీ ఎలక్షన్ కమిషన్ కూడా చూచున్నట్టు వదిలేయడము, పూర్తిగా మద్దతు ఇవ్వడం అనేది ఆ ఎన్నికల్లో గెలవడానికి కారణమవుతున్నది. బట్ జనరల్ ఎలక్షన్స్ వచ్చే నాటికి ఇదే పరిస్థితి ఉంటుందా? పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో అంటే మీరు గతంలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, బీఆర్ఎస్ ఖచ్చితంగా లీడింగ్లో ఉంటుందని మీరు చెప్పారు. కానీ కాంగ్రెస్ లీడింగ్లో ఉండడానికి అంటే ప్రజలు లోకల్ బాడీస్లో నేను చెప్పలేదు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాత్రం నేను గెలుస్తుందని చెప్పాను. అవును సార్. బట్ రాత్రి రాజకీయం మారిపోయింది అక్కడ. మీకు అందరికి తెలుసు, మనకు కూడా తెలుసు. కానీ ఇది ఆ జనరల్ ఎన్నికలు ఈ ఎన్నికల్లాగా జరగవు. కంటోన్మెంట్ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో అంటే ఇటు అర్బన్ లో అటు రూరల్ లో కాంగ్రెస్ పట్టు సాధించినట్టు అనుకోవచ్చా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే అన్ని పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు, అంత ముందున్న నాయకులు అందరూ పార్టీ మారారు. హైదరాబాద్లో సాక్షాత్తు మాజీ మేయర్ పార్టీ మారిండ్లు, ప్రజెంట్ మేయర్ కూడా పార్టీ మారిండ్లు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఫండ్స్ ఇస్తారు, ఈ ఉన్న రిమైనింగ్ పీరియడ్ అన్నా కొంచెం డెవలప్ చేసుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా అట్లనే చెప్తారు, మీరు పార్టీలోకి వస్తేనే మీకు ఫండ్స్ ఇస్తాం, లేకపోతే మీకు ఇవ్వమని అంటారు. ఏ కార్పొరేటర్ అయినా కూడా ఖర్చు పెట్టుకొని గెలుస్తాడు. ఆయన 4 పనులు తీసుకుంటేనే కదా మళ్ళీ సంపాదించుకునేది. సో మేయర్ కూడా సాక్షాత్తు మేయర్ పార్టీ మారినప్పుడు ఏమవుతుంది, ఇక మున్సిపల్ ఎన్నికలలో వాళ్ళకి పై చేయి అనేది వస్తుంది. రేపు హైదరాబాద్ ఎలక్షన్ జరిగినా కూడా ఇదే రిఫ్లెక్ట్ అవుతుంది. అంత మాత్రాన సాధారణ ఎన్నికలలో రేపు 119 సీట్లలో జరిగే ఎన్నికలలో ఇట్లాంటి రిజల్ట్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రేవంత్ రెడ్డి మరొకసారి కేసీఆర్ పై ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్గా పరిమితమైన అసెంబ్లీకి రావట్లేదు, కనీసం ఫోక్సో కేసులో కూడా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడలేదు అని ఆరోపిస్తున్నారు. అదే క్రమంలో ఫామ్ హౌస్లో మరి బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు, ప్రజల్లోకి వెళ్ళండి, ఖచ్చితంగా ఇక యుద్ధం మొదలు పెట్టాలని అనడం కావచ్చు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు మోడీ ప్రధాని అయినాక 2.5 సంవత్సరాలు హైదరాబాద్ రాలేదు, ఆయన ఫెయిల్యూర్ ప్రైమ్ మినిస్టర్ అవుతాడా అనేది ఏంటంటే, అంటే మోదీ తెలంగాణకు వచ్చిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్లో మీటింగ్ను అంటే ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్ విజయం తర్వాత తెలంగాణ టార్గెట్గా బీజేపీ పావులు కదుపుతుంది. అందులో బహిరంగ వేదిక నుంచి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ బీజేపీ బద్ధ శత్రువులు, 2 జాతీయ పార్టీలు. సో ఒక ముఖ్యమంత్రిని బహిరంగ వేదిక నుంచి హమారా సాత్ జోడో అని చెప్పడం కావచ్చు, ఇదంతా ఎట్లా చూడొచ్చు? దాన్ని మీడియా అండ్ రాజకీయ నాయకులు తప్పుగా వక్రీకరించారు. అనే 30 ట్రిలియన్ ఎకానమీని నేను ఇండియాకి ఇవ్వబోతున్నా అంటే మేము కూడా ఒక 3 ట్రిలియన్ ఇస్తాము అని చెప్పి నేను చెప్పాడు. నేను మొత్తం విన్నాను, నరేంద్ర మోడీ గారి స్పీచ్ రేవంత్ రెడ్డి మాట్లాడేది విన్నా. అది గవర్నమెంట్ వేదిక. గవర్నమెంట్ వేదికలో ఆయన మాట్లాడే కంటెక్స్ట్ తీసుకోవాలి మనం. రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, మా గుజరాత్కు మీరు ఎట్లయితే 10 ఏళ్ళు ఫండ్స్ తీసుకున్నారో మాకు అట్లా ఇవ్వండి అన్నాడు. అంటే మోడీ ఏమన్నాడు, నువ్వు గుజరాత్తో పోల్చుకుంటే నువ్వు ఎన్నటికీ మమ్మల్ని అందుకోలేవు, ఎందుకంటే గుజరాత్కు మేము ఇచ్చిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ మీకు ఇస్తున్నాం అనే మీనింగ్తోని ఆ మాట అన్నాడు. జోడో హమారే సాత్ ఆగే బడేంగే అంటే ఏంటంటే ఈ 3 ట్రిలియన్ 30 ట్రిలియన్ అనే కాంటెక్స్ట్ లో మాట్లాడాడు. కాబట్టి దాన్ని రేవంత్ రెడ్డి తన పార్టీలోకి రమ్మని అన్నట్టుగా దాన్ని ఆ ద్వంద్వార్థాలు తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి మధ్య జరిగే సంభాషణ, అది కూడా మైక్లో ప్రజల ముందు, ఒకరి స్పీచ్ తర్వాత ఒకరి స్పీచ్, దాన్ని అంత చిల్లరగా వక్రీకరించడం అనేది కరెక్ట్ కాదు. జోడో అనేది పోటీ, ఒక ఆరోగ్యకరమైన పోటీలో
మనము ప్రపంచంతో పోటీ పడదామన్న మాటలో కలవమన్నాడు తప్ప అదొక సీఎం ఒక పిఎం మధ్యలో ఉన్నదాన్నే చూడాలి తప్ప దాన్ని మనం వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి బీజేపీలోకి రమ్మనడం అనేది అది కొన్ని ఛానల్స్ కావాలని చిల్లర వ్యాఖ్యానాలు చేస్తున్నాయి. దాంతో నేను ఏకీభవించట్లేదు. ఓకే, ప్రధాన మోడీ కేవలం గవర్నమెంట్ వేదిక దేశాన్ని అభివృద్ధి చేసే దానిలో తెలంగాణ కూడా భారతదేశంతో దూడం అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా అన్నదాని కింద తీసుకోవద్దు. బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెంచింది. సో బెంగాల్ విజయం తర్వాత సంస్థాగత మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కేంద్ర కేబినెట్లోకి లక్ష్మణ్, డికే అన్న, ఈటెల రాజేందర్ను తీసుకుంటున్నారు. సో మరి బండి సంజయ్ పోక్సో తర్వాత ఆయన మీద ఇంపాక్ట్ ఉంటుంది, దాని నుంచి కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతుంది. మంత్రి పదవులు ఇచ్చేది ప్రధానమంత్రి. అవును, ఆయన విషయంలో అంత తక్కువగా ఆలోచించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే బండి సంజయ్ కొడుకు తప్పు చేశాడో లేదో కోర్టు తేల్చేదాకా దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోరు. ఏది ప్రధానమంత్రి స్థాయి వాళ్ళు కానీ కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ తప్పు చేశాడో, బట్ ఇదే కేంద్ర క్యాబినెట్లో కానీ పార్లమెంట్లో కానీ హంతకులు ఉన్నారు, రేపిస్టులు ఉన్నారు, శిక్షలు పడ్డ వాళ్ళు ఉన్నారు. అయినా కూడా వాళ్ళని భరించి వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని మంత్రులను చేసి వాళ్ళకి పెద్ద పెద్ద పదవులను కట్టబెడుతున్నారు కదా. దాన్ని ఏమంటాం మనం? అంత ఈజీగా ఆయన తప్పిస్తారని నేను అనుకోవట్లేదు. ఇది చిన్నదాని కోసం ఆయన బహుశా రేపు మళ్ళా ఇక్కడ పార్టీకి అధ్యక్షుడిని చేస్తానో లేకుంటే అట్లా ఈక్వేషన్ చూస్తారు తప్ప పార్టీలు ఏమున్నది 2 రోజులు పోతే అందరు మర్చిపోతారు. దాని మీద పెద్ద అంత సీరియస్గా మోడీ గారు తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. తెలంగాణ సీఎం ఎక్కువ మంది మంత్రులు అయితే సంతోషం. ఈటెల రాజేందర్ కావాల్సిందే. లక్ష్మణ్ గారు ఇంకా సీనియర్ నాయకుడు, ఆయన బీజేపీలో మొదటి నుంచి ఉన్నాడు, ఎప్పుడు పార్టీలు మారలేదు. ఈజ్ డిజర్వ్డ్. ఆయన మంచి విద్యావంతుడు కూడా. అదేవిధంగా అరుణ చాలా కాలం నుంచి ఆమె కూడా ఆ పార్టీలో ఉన్నది. మొదటి నుంచి కూడా ఆ గద్వాల ఏరియాలో వాళ్ళ కుటుంబాలు గెలుస్తూ వస్తున్నాయి. ఈ వాళ్ళని తీసుకుంటే తప్పేమున్నది, తీసుకుంటే మంచిదే కదా. కానీ ఏదో ముందైతే ఒకటి రాజ్యసభని ఇవ్వాలి కదా ఆమెకి. సరే, టార్గెట్ తెలంగాణ బీజేపీ లక్ష్యం నెరవేరుతుంది అంటారా? జ్యోతిష్యం మనం చెప్పలేము, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్యనే ప్రధానమైన పోటీ ఉంటుంది. ఆ 3rd ప్లేస్లో ఉంది. వాళ్ళు అంత పుంజుకోగలుగుతారా లేదా అనేది వాళ్ళు ముందు చెప్పగలుగుతాం తప్ప ఇప్పుడైతే ఆ పరిస్థితి దరిదాపుల్లో కూడా కనబడతలేదు. అంటే ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి చేసిన వ్యాఖ్యల తర్వాత ఇన్నాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ లోపాయకారిగా కలిసి ఉన్నాయి, ఒప్పందం ఉంది లోపల అని చెప్పి ఒక వాదన వినిపించింది. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతున్నాయి తెలంగాణలో, అంటే గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని ప్రచారం కూడా జరుగుతుంది. వాస్తవం అది. ఎందుకంటే దాదాపు 2018 ఎన్నికల తర్వాత సార్ బీజేపీకును బీఆర్ఎస్కు బెడిసింది. అదివరకు ఏంటంటే రాజ్యసభలో వాళ్ళకు మద్దతు లేదు కాబట్టి ఈ 7 ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఉండేది కాబట్టి ప్రతి దానికి ఫోన్ చేసి అమిత్ షా గారు కేసీఆర్ గారితో మద్దతు తీసుకునేవాడు. వీళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన ఫండింగ్ విషయంలో కానీ ఇట్లాంటి వాటిలలో కానీ నిధులు రాబట్టే విషయంలో కానీ ఏ ప్రోగ్రామ్ ఉన్నా మోడీ గారిని పిలిచి మిషన్ భగీరథ లాంటివి చేయడం కానీ ఇవన్నీ చేశారు. కానీ 18 తర్వాతే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఇప్పటికీ అది పూడలేదు. బహుశా ఇప్పట్లో అది పూడుతుందని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసే అవకాశం లేదు. కేసీఆర్ గారు ఓటమికి ఒక 26 కారణాలు ఉంటే మొదటి కారణం నరేంద్ర మోడీ. కాబట్టి ఎట్టి పరిస్థితి కాంగ్రెస్ టార్గెట్, బీజేపీ టార్గెట్ కేసీఆర్, ఇద్దరు టార్గెట్ కేసీఆర్. అంటే నరేంద్ర మోడీ గారికి కాంగ్రెస్కి ఒక హిడెన్ అండర్స్టాండింగ్ ఏంటంటే దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు, నువ్వు అని ఉండాలి, నేను అని ఉండాలి. 2 జాతీయ పార్టీలు ఒక్కొక్క దాన్ని కథం చేసుకుంటూ వస్తున్నాయి. మాయావతి తర్వాత మమతా బెనర్జీ, స్టాలిన్ ఇట్లా అందరూ మెల్లమెల్లగా ఒక్కొక్క పార్టీని లేకుండా చేస్తాం. కేసీఆర్ మరొకసారి మరి ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కలుపుకొని మరొక వేదిక ద్వారా జాతీయంగా ఒక ఉద్యమం తీసుకొస్తాడు. ఆయన అట్లా పోవాలనుకోలేదు కదా. ఆయన కలిసిండు ఒకరిద్దరిని, నితీష్ కుమార్ని కలిసిండు, కొంతమందితో మాట్లాడిండు. కానీ పార్టీలను కలుపుకొని ఫ్రంట్ పెట్టొద్దు, తనే ఇండిపెండెంట్గా దేశవ్యాప్తంగా పార్టీ పెట్టాలని భారత రాష్ట్ర సమితి పెట్టాడు. ఒకవేళ పార్టీలను కలుపుకొని ఫ్రంట్ పెట్టాలనుకుంటే భారత రాష్ట్ర సమితి పెట్టకపోయేవాడు, టీఆర్ఎస్ తరఫునే ఆ ప్రయత్నం చేసేవాడు. ప్రకాష్ గారు, ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక కాన్ఫిడెన్స్తో, అంటే ఈ 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి, తర్వాత 2034 వరకు కూడా నేనే తెలంగాణ సీఎంను, 2034 తర్వాత జాతీయ రాజకీయాల్లోకి నేను ఎంటర్ అవుతా, ప్రధానిగా రాహుల్ని నేను చేయబోతున్నా అని చెప్పి చెప్పడం కావచ్చు. తర్వాత ఈ అంశాలన్నింటి మనం ఎట్లా చూడవచ్చు? ముఖ్యమంత్రి ఏమో నేనే ఉంటా అంటాడు, పిసిసి ప్రెసిడెంట్ ఏమో మహేష్ గౌడ్
నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి అంటాడు. అవును సార్. ముందు వాళ్ళిద్దరు పంచాయతీ తేల్చుకోమనండి, తర్వాత ఎవరు ఉంటారు అనేది ఆలోచిద్దాం. సార్ ఇంకోటి తను ఏదో కింద మీద పడి పరిస్థితులు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా రావడం వల్ల కావచ్చు, బీజేపీ హై లెవెల్ డ్రామా నడపడం వల్ల కావచ్చు, ఒకసారి అవకాశం వచ్చింది ఆయన ముఖ్యమంత్రిగా. మళ్ళీ నేనే ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేస్తా అంటే తెలంగాణలో ఏమంటారు, ఎచ్చలేకపోతున్నాడు అంటారు. సార్ అటువంటి పెద్ద పెద్ద మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడకపోతేనే ఆయనకు మంచి. నరేంద్ర మోడీ తెలంగాణ వేదికగా అంటే మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన మాటలు చూస్తే ప్రజలు ఇప్పుడు కొంత భయపడుతున్నారు. అంటే పొదుపు మంత్రాలు ఆయన చెప్పిపోయాడు. సో దేశ ప్రజలను ప్రధానిగా ఆయన అప్రమత్తం చేయడంలో తప్పులేదు. కానీ యుద్ధం తర్వాత అసలు భారతదేశ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని రాహుల్ గాంధీ ఆరోపించడం, నిజంగా అసలు వాస్తవం ఏం జరగబోతుంది? రాహుల్ గాంధీ చెప్పింది కరెక్ట్. పరిస్థితి బాగా సంక్షోభంలో ఉన్నాం మనం అన్ని రకాలుగా. మోడీ గారు ఒక ఇండైరెక్ట్ కాషన్, ఒక హెచ్చరిక చేశాడు. కానీ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? పొదుపు అనేది ప్రధానమంత్రి దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. అనవసర పర్యటనలు రద్దు చేసుకోవాలి, ఇప్పుడు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఇట్లాంటివన్నీ చేయకుండా మీరు పొదుపు చేయండి అంటే, ఇప్పుడు మీరు జాతీయ స్థాయి నుంచి కింది గ్రామ స్థాయి దాకా ఆ పొదుపు ఏందో ముందు ప్రభుత్వ రంగంలో చేసినట్టయితే ఆ తర్వాత ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటారు, చేస్తారు. బట్ మీరు చేయకుండా మమ్మల్ని చేయమంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేయడాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఆయన మాటలు చెప్పాలంటే నాకు ఇచ్చిన పని అయిపోయింది అని అన్నాడు ఆయన. అంటే ఇన్ని రిపోర్టుకు కాలదోషం పట్టింది, నేను ఏదో ఆశించిన ఇదంతా వీళ్ళు చేస్తారని అనుకున్నా, కానీ దాని మీద కాంగ్రెస్ నుంచి తర్వాత కేశవరావు లాంటి వాళ్ళ దగ్గర నుంచే విమర్శలు పరోక్షంగా వచ్చినాయి. ఇంకా అది అసెంబ్లీలో పెట్టారు, అది అమలు చేయరు అనేది ఒక అసంతృప్తితో ఆయన బహుశా రాజీనామా చేసి ఉంటాడు. విద్యా కమిషన్ బాధ్యత ఏముంటుందంటే రిపోర్ట్ ఇవ్వడం వరకే కాదు, దాన్ని అమలు చేయించడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేయాల్సి ఉండే. మరి ఆయన ఎఫర్ట్ సరిపోలేదా? ఆయన ప్రయత్నాలు కష్టపడ్డారు బాగా. వాళ్ళ రిపోర్ట్ తయారు చేయడానికి ఏదో ఏసీ రూమ్లలో కూర్చొని తయారు చేసింది అయితే కాదు. అలా చాలా సూచనలు కూడా మంచివి ఉన్నాయి, చాలా సూచనలు టీచర్లు తర్వాత ఇతర సెక్షన్స్ వ్యతిరేకించినవి కూడా ఉన్నాయి. గంపగుత్తగా అది చెత్త రిపోర్ట్ అని అయితే అనలేము, బట్ ఎవరు తోచిన పద్ధతిలో వాళ్ళు దాన్ని విశ్లేషించారు. బట్ అందులో కొన్ని మంచివి కూడా ఉండే. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి అందులో కొన్ని వాళ్ళు చేసిన ఇవి కూడా రికమెండేషన్స్ కూడా ఉండే. బట్ ఏది ఏమైనా కూడా ఒక అసంతృప్తి అనేది ఆయన లోపల ఉండడం వల్లనే, ఎందుకంటే రిపోర్ట్ ఇచ్చిన రోజే రాజీనామా చేసేవాడు, నా పని అయిపోయింది రిపోర్ట్ ఇచ్చినాడని చెప్పి తప్పుకోవాల్సి ఉండే. దాదాపు 3 నెలలు దాటింది కదా. అంటే అది ఇంప్లిమెంట్ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పి ఆ రిపోర్ట్ మీరు చదివితే చాలా కాన్ఫిడెంట్గా అది అమలు చేసేది అన్నట్టుగానే రాశాడు ఆయన. అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అన్నట్టుగానే. బట్ దాన్ని పక్కకు పెట్టేశారు, ఒక కమిటీ వేశారు. కమిటీ లేయడం అంటేనే కాలయాపన. దాని మీద వార్ ఫుటింగ్ మీద స్టెప్స్ తీసుకోలేదు. మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నది. మరి ఆ విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కొన్ని అంశాలను కనుక ఇప్పుడు కన్సిడర్ చేయకపోతే ఇంకో అకాడమిక్ ఇయర్ పోతుంది. అదే బహుశా ఆయన అసంతృప్తికి కారణమై ఉండొచ్చు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ 14 ఏళ్ళు ఉద్యమం చేశాడు, 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. సో దాంట్లో తెలంగాణ తొలి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారు. ఆయన ఉద్యమం చేసినప్పుడు అడుగులో అడుగేసి 4 కోట్ల గొంతులు కూడా ఆయనతో గొంతు కలిపినాయి. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయి ప్రజల్లో ఉండకుండా హరీష్ రావును కేటీఆర్ను మాత్రమే కేవలం అంటే కీ రోలు పోషించమన్నట్లు చెప్పడం కావచ్చు. అంటే కేసీఆర్కు తెలంగాణ ప్రజలకు ఒక బాండింగ్ ఉంటుంది సార్, దాన్ని ఎవరు కాదనలేరు, అది ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్ కూడా. సో మీరు కేసీఆర్ అభిమానిగా కేసీఆర్ చేస్తున్న దాని పట్ల మీరు సమర్థిస్తారా, ఏం చెప్తారు? అంటే నేనే వద్దన్నా కదా అసెంబ్లీకి రావద్దని, నేనే చాలాసార్లు మీడియా ముఖంగా అప్పీల్ చేశాను. ఎందుకంటే ఒక చులకన భావంతో ఉన్న ఒక ముఖ్యమంత్రి, ఆయన మాట శుద్ధి లేదు, నోటి శుద్ధి లేదు, ఏది పడితే అది తిట్టుడు, ఏది పడితే అది. ఇప్పుడు కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలలో ఒక ఆరాధన భావం ఉంటుంది, ఒక గొప్ప వ్యక్తి. సరే ఎన్నికల్లో పోవచ్చు, పదవి కోల్పోవచ్చు, అది వేరు విషయం. కానీ ఆయన స్థాయి ఏం తగ్గదు. అటువంటి వ్యక్తిని పూర్తిగా డిఫేమ్ చేసే విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. ఆయన కూర్చొని రోజు గొడవపడన్నా, నువ్వు తిడుతున్నావు కాబట్టి నేను తిట్టాలి అని తిట్ల పంచాంగం ఎత్తుకోవాలి. ఆయన సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతోని డెఫినెట్గా ఎంతసేపు అయినా వాదిస్తాడు. అంటే ఇప్పుడు అసెంబ్లీకి ఆయన వెళ్ళట్లేదు, మీరు కూడా దాన్ని స్వాగతిస్తలేరు.
ప్రజల్లోకి వెళ్ళడానికి ఎందుకు కేసీఆర్? ప్రజల్లోకి అవసరమైనప్పుడు వెళ్తాడు. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ప్రజలకు అర్థం కావాలి ఏం జరుగుతుంది ఈ పాలన. కేసీఆర్ కూడా అనవసరంగా నోరు పాడు చేసుకోడు. ఎప్పుడేం మాట్లాడాలనో ఆయనకు ఎవరిని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒక టవరింగ్ పర్సనాలిటీ, ఆయన ఏదైనా ఆచితూచి మాట్లాడతాడు. ప్రజల్లోకి వచ్చిండు కదా, ఎర్రవెల్లి మీటింగ్ అక్కడ ఏదైతే వరంగల్ దగ్గర లాస్ట్ ఇయర్ యానివర్సరీ జరిగిందో బహిరంగ వేదిక మీద మాట్లాడాడు. నిన్న జగిత్యాల మీటింగ్లో కూడా తన అభిప్రాయాలు చెప్పాడు. అంతకంటే ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తను తిరగడమే కాదు, అన్ని ఉపన్యాసాలు ఇవ్వడమే కాదు, బాదాపుతో ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడాడు. ఇక్కడ కూడా ప్రెస్ మీట్లు పెట్టాడు. సందర్భం వచ్చినప్పుడు వస్తాడు ఆయనే. అస్తమానం ప్రజలకు పోవడానికి ఆ పార్టీకి నాయకులు లేకనా? ఆ పార్టీకి నాయకులు ఉన్నారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు, సమర్థవంతంగా చేస్తున్నారు. నాకు తెలిసి ఈ 47-50 ఏళ్ళల్లో ఒక అపోజిషన్ పార్టీ అంత స్ట్రాంగ్గా ప్రజల్లో ఉండడం అనేది కాంగ్రెస్ మనం చూడలేకపోయినాం. ఎందుకంటే టీఆర్ఎస్ పాలనలో కానీ అంతకుముందు టీడీపీ పాలనలో కానీ ఒక బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉండలేకపోయేది. ఎప్పుడో పీజీఆర్ ఉన్న టైంలో ఒక బలమైన ఉన్నది 26 మంది అయినా కూడా ఆయన ఒక సింహంలాగా కొట్లాడాడు. ఆ టైము వేరు. బట్ రాజశేఖర రెడ్డికి చంద్రబాబు నాయుడుకున్న అండర్స్టాండింగ్ వల్లనే ఏమో ఆ 1999లో రాజశేఖర రెడ్డి అపోజిషన్ లీడర్ అయిన కాడ నుంచి అపోజిషన్ రోల్ అనేది జీరో అయిపోయింది. మళ్ళా మొదటిసారి వాళ్ళ టీఆర్ఎస్ ప్రజల్లో ఉండి కొట్లాడుతున్నది. ప్రజల్లోనే ప్రతి ఇష్యూ మీద వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, జనంలోకి వెళ్తున్నారు. కాబట్టి టీఆర్ఎస్ మొదటిసారి 40-50 ఏళ్ళల్లో ఒక బలమైన ప్రతిపక్షంగా, అంటే ఆ పీరియడ్ ఏదైతే జనార్దన్ రెడ్డి సిఎల్పి లీడర్గా ఉన్న 26 మంది ఎమ్మెల్యేలు ఉన్న 95 నుంచి 99 వరకు, 94 చివరి నుంచి ఆ పీరియడ్ మినహాయిస్తే ఇటువంటి పాత్రని ఏ ప్రతిపక్ష పార్టీ గతంలో కాంగ్రెస్లో టీడీపీ చేయలేదు, టీడీపీలో కాంగ్రెస్ చేయలేదు. బీజేపీ ఎప్పుడు ఇక్కడ అంత బలమైన ప్రతిపక్షంగా లేదు. బట్ ఆ క్రెడిబిలిటీ టీఆర్ఎస్కే వస్తుంది. 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత కేసీఆర్ అప్పుడు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అదే క్రమంలో 2014లో టీఆర్ఎస్ పార్టీని కూడా అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు 2026 రేపొద్దున 28, 29 ఎన్నికలు జరుగుతుంటే అదే బాండింగ్ ఉంటుందంటారా? ఇప్పుడు బీజేపీ బలోపేతమైంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఒకరు కేంద్ర ప్రభుత్వంలో, ఒకరు రాష్ట్ర ప్రభుత్వంలో. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ప్రజల ఆలోచనలు ఎట్లుంటాయి అనేది ఆ ఎన్నికల దగ్గరకు వచ్చిన టైంలోనే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఈ 4 ఇయర్స్లోనైతే, అంటే ఇప్పుడు జరిగిన 2.5 ఇయర్స్ కావచ్చు, ఇంకా జరగబోయే 1.5 ఇయర్ 2 ఇయర్స్ కావచ్చు, ట్రెండ్ అయితే యాంటీ కాంగ్రెస్ ఉంది ప్రజల లోపల. దాన్ని ఎంతకాలం దాన్ని అట్లే కొనసాగుతుంది, లేదా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రియలైజ్ అయ్యి ఆ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చగలుగుతారా, లేదా ప్రజలు ఆయనను సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారా? గతంలో తెలంగాణ ఉద్యమకాలం నాటి వాతావరణం ఉండదు. ఎందుకు ఉండదంటే యంగ్ జనరేషన్ దాదాపు 40-45% ఇవాళ ఓట్లు తెలంగాణ ఉద్యమం గురించి తెలియని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలన అనేది ఒక బెంచ్ మార్క్ ఉంటుంది, రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పాలన ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. ఎవరి పాలన బాగుంది అనేది కనుక వాళ్ళ దాకా తీసుకుపోగలిగితే డెఫినెట్గా ప్లస్ పాయింట్ టీఆర్ఎస్కి ఉంటుంది. ఎందుకంటే ఆ 10 ఏళ్ల పాలనకి 5 ఏళ్ల పాలనకు చూసినప్పుడు అంటే బయటికి ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా చాలా వ్యత్యాసం మనకు కనబడుతూ ఉంది. బీఆర్ఎస్ ఆ 10 ఏళ్ల పాలన అనేది ఒక తెలంగాణలో ఒక స్వర్ణయుగం లాగానే చూడాలి. కొన్ని చిన్న చిన్న మినహాయింపులున్నా కూడా అటువంటి పరిపాలన ఎవరు అందించలేదు, భవిష్యత్తులో కూడా ఇంకోరితో అయిద్దని నేను అనుకోవట్లేదు. ఓకే సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంత సక్సెస్ అవుతున్నట్టు ప్రజల్లో ఏదైతే ఎన్నికల్లో ఇస్తున్న మద్దతును చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ సమయంలో బీజేపీ బీఆర్ఎస్ కలవాలనే ఒక ప్రచారం జరుగుతుంది. దాని పట్ల మీరు దాన్ని స్వాగతిస్తారా? బీజేపీ బీఆర్ఎస్ కలవడం అది సాధ్యం కాదు. ఎందుకంటే నేను స్వాగతించిన కేసీఆర్ స్వాగతించాడు కదా, మోడీ స్వాగతించాడు కదా. వాళ్ళ మధ్య పచ్చగడ్డి బగ్గుమనే అంత వైరం ఇప్పటికీ ఉంది. బట్ రాజకీయాలలో అవన్నీ టెంపరీ కానీ ఇక్కడ అవసరం కూడా లేదు బీఆర్ఎస్కి. ఇంకో పార్టీతో పొత్తు కలిసి ఎన్నికలు పోవాల్సిన, నిన్న మొన్న పుట్టిన విజయ్కే ఇంకోరితో కలవాల్సిన అవసరం లేనప్పుడు ఉద్యమం 14 ఏళ్ళు ఉద్యమం నడిపి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కు ఇంకో పార్టీతో అవసరం ఉంటుందా? అది జాతీయ పార్టీలకు అవసరాలు ఉంటాయి తప్ప కేసీఆర్కి అవసరం ఉండదు. ఎందుకంటే అంత బలహీనంగా పార్టీ ఏం లేదు. ఇవాళ అధికారంలో లేకపోవచ్చు కానీ తెలంగాణలో నంబర్ 1 పార్టీగా ఉన్నది ఇవాళ బీఆర్ఎస్ఏ. జనంలో కానీ సభ్యత్వంలో కానీ, ఇప్పుడు సభ్యత్వం మొదలైంది కాబట్టి లీడర్షిప్లో కానీ అన్ని దిక్కులో ఎక్కడ చూసినా కూడా నువ్వు ఏ పారామీటర్తో చూసినా వాళ్ళ నంబర్ 1 ఉన్నది ప్రజలలో బీఆర్ఎస్ పార్టీ. ఓ 1.7 తేడాతో అధికారం పోయినంత మాత్రాన ఆ పార్టీ బలం తగ్గినట్ట కాదు కదా.
బొద్దింకల జనతా పార్టీ అంటే కాక్రోచ్ జనతా పార్టీకి ఇండియాలో పాకిస్తాన్లో పెరుగుతున్న మద్దతును మనం ఇదంతా యూత్లో నిరాశగా అనుకోవచ్చా? రేపు పొద్దున పొలిటికల్గా ఇవి సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యే అవకాశం ఉంది. అంటే పొలిటికల్గా రావడం అనేది కష్టము, కానీ యూత్లో ఉన్న ఒక అసంతృప్తి, ఒక నిరాశ, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మారాలి, ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళే అలవోకగా నోరు బారేసుకోవడం, దాన్నే ఒక అస్త్రంగా తీసుకొని వాళ్ళు ఇది చేయడం అనేది ఏదైతే ఉన్నదో ఒక ట్రెండ్. జంజీ అనేది ఒక ఇంపార్టెంట్ అంశము. వాళ్ళు అనుకుంటే 5 రోజులలో కూడా పార్టీని మార్చగలుగుతారు, ప్రభుత్వాన్ని మార్చగలుగుతారు. విజయ్ గెలిచిండు అంటే అలా జంజీ రోల్ లేదని కాదు, తమిళనాడు. కాబట్టి డెఫినెట్గా యూత్లో వచ్చే ప్రకంపనలు, ఈ మార్పులు ఈ రాజకీయ పార్టీలు గమనించాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎవరు తొందరగా క్యాచ్ చేసుకోగలిగితే, యూత్ను ఎవరైతే తమదికి మలుపుకోగలుగుతారో వాళ్ళు ఆశించిన విధంగా వీళ్ళ ప్రవర్తన, ఆటిట్యూడు, వీళ్ళ మాటలు ఇవి ఉంటే డెఫినెట్గా ఆ జెన్జీ అనేది ఒక పెద్ద అస్త్రం అవుతుంది. బట్ ఇప్పుడున్న ఏ పార్టీ కూడా వాళ్ళ ఆస్పిరేషన్స్ తగ్గట్టుగా అందుకునే పరిస్థితి కనబడతలేదు. అంటే దేశంలోనే, రాష్ట్రమే కాదు దేశంలోనే యూత్ ఆలోచనలు ఒక తీరు ఉన్నాయి, పార్టీల ఆలోచనలు ఒక తీరు ఉన్నాయి. ఏమాత్రం దగ్గర కాగలుగుతారో దాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తులో ఇట్లాంటి వాళ్ళు కాక్రోచ్ పార్టీకి సపోర్ట్ ఇచ్చిన మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో యూత్, వాళ్ళు బహుశా వాళ్ళ ఆస్పిరేషన్స్కు దగ్గరగా ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్గా విజయాన్ని ఆకాశానికి ఎత్తినట్టుగా వాళ్ళని కూడా ఎత్తుతారు. బట్ ఇప్పుడు సుదూర భవిష్యత్తులో మనం అట్లాంటి వాళ్ళని చూసే పరిస్థితి లేదు. పాకిస్తాన్లో ఇంకా ఎక్కువ అవసరం ఉన్నది, ఎందుకంటే ఎంతో కొంత మంచి చేసిండన్న ఇమ్రాన్ ఖాన్నే జైల్లో పెట్టి చచ్చిండా బతికిండా తెలియని పరిస్థితి ఉన్నది. ఆయన నిజంగా కోరుకున్నాడు భారత పాకిస్తాన్ మధ్యలో యుద్ధ వాతావరణం ఉండద్దు, శాంతి ఉండాలి అని. బెనజీర్ భుట్టోను కాల్చి చంపారు ఎన్నికల్లో ఆమె గెలవడానికి వెంట్రుకవాసి దూరంలో ఉన్న టైంలో. అక్కడ కూడా యూత్లో ఆ ఫ్రస్ట్రేషన్ వస్తున్నదని చెప్పడానికి ఇది ఒక శుభ సూచకం. ఇక్కడ భారతదేశంలో కూడా యూత్ ఫ్రస్ట్రేషన్ అనేది దీని ద్వారా పాలకుల ముందు, ప్రజల ముందుకు వచ్చింది. దాన్ని ఎంతవరకు వీళ్ళు ఉపయోగించుకుంటారు? నిజంగానే యూత్లో అటువంటి ఒక డైనమిజం, అటువంటి లీడర్ కనుక ముందుకు వచ్చినట్టయితే డెఫినెట్గా అదొక పొలిటికల్ పార్టీ రూపం దాల్చడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గెలవడానికి కూడా ఆ రోజుల్లో ఢిల్లీలో ఆ యూత్ ప్రభంజనం కూడా ఒక కారణమే కదా. యూత్ ఎప్పుడు మార్పు కోరుకుంటారు, ఆ మార్పును అందుకోవడానికి ఈ పార్టీలు సిద్ధంగా లేవు. సో అంటే ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయ వేదిక యూత్ తయారు కాబోతుందంటారు. అంటే మంచి నాయకత్వం ఉంటే అవుతుంది. ఆ నాయకత్వం లేనప్పుడు అక్కడక్కడ ఉంటారు, కానీ ఓ సూది దారం పట్టుకొని ఒక ఆకర్షించగలిగే ఒక నాయకుడు రావాలి. రానప్పుడు కొద్ది రోజులు పాల పొంగులాగా వచ్చి చల్లారిపోతుంది. బట్ అంత మాత్రాన యూత్లో మనము వచ్చే ట్రెండ్ను మనము అది చల్లారినంత మాత్రాన లేదు అనుకోవడం తప్పవుతుంది. ఏ రూపంలో అయినా వచ్చే అవకాశం ఉంటుంది, ఏదో ఒక రూపంలో మళ్ళీ ప్రజ్వరిల్తుంది అది. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి వీకెండ్ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 9090.